Hello my dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మనం ఈరోజు ఈ వీడియోలో పర్టికులర్గా ఏపీ 10th క్లాస్ IIIT కట్ ఆఫ్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ కట్ ఆఫ్స్ మనకి ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయి. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ జస్ట్ ఒక అంచనా మేరకు నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉందో అవి కూడా మాట్లాడదాం. అండ్ చాలామంది IIITకి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి మీ అందరికి కూడా. నాకు కమెంట్ బాక్స్లోని కాల్స్ కూడా చేస్తున్నారు. సో వీలైనంత వరకు మొత్తం ఆ డౌట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఒకసారి జనరల్గా చూస్తే, అంటే ఇవి ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ ఈ ఇయర్ కూడా ఉంటాయంటే నో. సో ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్స్ అంటే వాళ్ళ అప్లికేషన్స్ని బట్టి, ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి, పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి, సో వీటిని బట్టి ప్రతి సంవత్సరం కూడా కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అసలు జనరల్గా బేసిక్గా మనం చూసుకుంటే ఒక అంచనా మేరకే, ఇవి అఫీషియల్ అయితే కాదు, అఫీషియల్ కట్ ఆఫ్స్ ఎక్కడ కూడా రిలీజ్ చేయరు. అర్థమవుతుందా? సో ఒక అంచనాకి జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం, ఒక అంచనా వేసుకోవడానికి ఈ కట్ ఆఫ్స్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో కట్ ఆఫ్స్ అనేవి ఖచ్చితంగా క్యాస్ట్ బేస్డ్, రిజర్వేషన్ బేస్డ్ తీసుకుంటారు. సో నేను కూడా అలా ఇచ్చాను ఇక్కడ. సో ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి, ఏయు అండ్ ఎస్యువి. సో ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అండ్ ఎస్యువి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే నార్త్ ఆంధ్ర అంతా కూడా ఏయు రీజన్ ఉంటుంది, సౌత్ ఆంధ్ర అంతా కూడా ఎస్యువి రీజన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏయు రీజన్ కిందకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు శ్రీకాకుళం మొదలు పెట్టుకుని ప్రకాశం వరకు ఏయు రీజన్ అనుకో. సో ఈ వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ కింద సౌత్ రాయలసీమ వాళ్ళని ఇంక్లూడ్ చేయరు ఇందులో. సో మళ్ళీ ఎస్యువి రీజన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే కాంపిటీషన్. సో మొత్తం స్టేట్ అంతా కూడా ఒక సింగిల్గా కాంపిటీషన్ చేయరు. సో రెండు రకాలుగా విభజిస్తారు, ఒకటి ఏయు రీజన్, ఇంకొకటి ఎస్యువి రీజన్. దీనిపై ఫస్ట్ క్లారిటీ వచ్చింది. ఓకేనా? సో దయచేసి మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి, అండ్ బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఈ వీడియో ఎవరికైతే అవసరమో మీకు తెలుసు, మీ ఫ్రెండ్స్ చాలామంది IIIT గురించి వెయిట్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి చాలా డౌట్స్ ఉండొచ్చు. సో అలాంటి విద్యార్థులకు కనుక మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఒకసారి కట్ ఆఫ్స్ చూద్దాం. ఇక్కడ బీసీఏ. సో బీసీఏ, బీసీబీ, బీసీసి, బీసీడి, బీసీఈ అంటే బీసీలోనే డిఫరెంట్ క్యాస్ట్లు ఉంటాయి మనకి. ఓకేనా? దాంట్లో బోల్డ్ కేటగిరీస్ ఉంటాయి. అందులో బీసీఏకి చూసుకుంటే కనుక ఏయు రీజన్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతంటే, అంటే ఒక అంచనా కట్ ఆఫ్ 591 అనమాట. 591 అంటే ఈ 591 ఏంటి సార్, 591 రావాలంటే నో. సో యాక్చువల్గా ఒరిజినల్ మార్క్స్ ఎంత అంటే కనుక 567 వస్తే మీరు ఖచ్చితంగా లాస్ట్ టైం వాళ్ళకి వచ్చేసింది అనమాట సీటు. సో మరి 567 మార్క్స్ కాస్త 591కి ఎలా వెళ్ళిపోయింది సార్ అంటే, డిప్రివేటివ్ స్కోర్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి ఇక్కడ మాట్లాడతాను నేను. ఓకేనా? డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేసిన తర్వాత 591కి వెళ్తుందనమాట. సో అది కట్ ఆఫ్. అదే బీసీఏ వాళ్ళకి ఎస్యువి రీజన్లో ఉండే వాళ్ళకి మాత్రం 592 కట్ ఆఫ్ వచ్చింది. అంటే ఇవి ఒరిజినల్ మార్క్స్ నేను బ్లాక్ కలర్లో రాశాను కదా, అవి బ్లూ కలర్లో ఉండేవి మాత్రం అవి డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన టోటల్. అది వాళ్ళకి 10th క్లాస్లో ఒరిజినల్గా వచ్చిన మార్కులు ఇక్కడ బ్లాక్ కలర్లో ఉండేవన్నమాట. బీసీబీ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ వాళ్ళకి 590 కట్ ఆఫ్, అంటే వాళ్ళ ఒరిజినల్ మార్క్స్ 566. ఓకేనా? ఎస్యువి రీజన్లో వాళ్ళకి 591, వాళ్ళ యొక్క ఒరిజినల్ స్కోర్ 567. ఓకేనా? ఒకవేళ బీసీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే కనుక మీరు ఏయు రీజన్లో ఉండే వాళ్ళకి మాత్రం, ఏయు రీజన్ అంటే ఏంటి, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అంటే నార్త్ ఆంధ్ర అంతా కూడా ఏయు రీజనే. సో 576 అనేది కట్ ఆఫ్. ఒరిజినల్ స్కోర్ 10thలో 552. ఓకేనా? నెక్స్ట్ ఎస్యువి రీజన్ 573 కట్ ఆఫ్, ఒరిజినల్ మార్క్స్ 549. ఓకేనా? బీసీడీలో చూసుకుంటే 592 అనేది కట్ ఆఫ్, ఒరిజినల్ స్కోర్ వచ్చేసి 568. మీరు ఒరిజినల్ స్కోర్నే చూసుకోండి ఇక్కడ. ఓకేనా? అని డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేస్తే ఎంత అవుతుందో మళ్ళీ చూసుకోండి. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కనుక ఒరిజినల్ స్కోర్ కూడా కింద రాశాను నేను. సో అదే ఎస్యువి రీజన్లో ఉండే వాళ్ళకి, బీసీడీ వాళ్ళకి కూడా సేమ్ 592 కట్ ఆఫ్. బీసీఈ వాళ్ళకి చూసుకుంటే 587 కట్ ఆఫ్, ఒరిజినల్ స్కోర్ 563.
ఎస్యూవి రీజన్లో ఉండే బీసీఈ వాళ్ళకి 591, ఒరిజినల్ స్కోర్ 567. ఓకేనా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఇది కూడా రిజర్వేషనే. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళకి 591 అనేది కట్ ఆఫ్, వాళ్ళ యొక్క ఒరిజినల్ స్కోర్ 567. సో అదే ఈడబ్ల్యూఎస్ ఉండే ఎస్యూవి రీజన్లో వాళ్ళకి 593 అనేది కట్ ఆఫ్, వాళ్ళ యొక్క ఒరిజినల్ స్కోర్ 569. ఓకే. నెక్స్ట్ ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి మాత్రం చూడండి, ఏయూ రీజన్లో వాళ్ళకి 593 అనేది కట్ ఆఫ్, అంటే వాళ్ళ యొక్క ఎస్ఎస్సి ఒరిజినల్ స్కోర్ 569. ఓకేనా. సో నెక్స్ట్ అదే ఎస్యూవి రీజన్లో ఉండే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి 592 అనేది కట్ ఆఫ్, వాళ్ళ యొక్క ఒరిజినల్ స్కోర్ 568. ఎస్సీ స్టూడెంట్స్కి 588 అనేది కట్ ఆఫ్, వాళ్ళ యొక్క ఒరిజినల్ స్కోర్ 564. ఎవరికి? ఏయూ రీజన్లో ఉండే స్టూడెంట్స్కి. అదే ఎస్యూవి రీజన్లో ఉండే ఎస్సీ స్టూడెంట్స్కి 589 అనేది కట్ ఆఫ్, వాళ్ళ యొక్క ఒరిజినల్ స్కోర్ 565. ఇక లాస్ట్ కేటగిరీ ఎస్టీ వాళ్ళకి, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళ యొక్క కట్ ఆఫ్ ఎంత అంటే కనుక 577 ఏయూ రీజన్లో వాళ్ళకి, వాళ్ళ యొక్క ఒరిజినల్ స్కోర్ 553. అదే ఎస్యూవి రీజన్లో ఉండే ఎస్టీ స్టూడెంట్స్కి 582, వాళ్ళ యొక్క ఒరిజినల్ స్కోర్ 558. ఇవి బేసిక్ అనమాట. జనరల్గా ఒక అంచనాకి రావడానికి ఈ కట్ ఆఫ్ ఉపయోగపడుతుంది తప్ప యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇవే ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోవచ్చు దీన్ని? ఇది ప్యూర్గా IIIT అనేది గవర్నమెంట్ స్టూడెంట్స్ కోసం సృష్టించబడింది. అయితే ఓన్లీ గవర్నమెంట్ స్టూడెంట్సే అప్లై చేసుకోవాలా సార్ అంటే నో, ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఎవరికైతే 590 మార్కులు లేదా 95 మార్కులు దాటారో వాళ్ళు మాత్రమే ఈ IIITకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి? ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి నేను చెప్తున్నాను. 590 కానీ 595 స్కోర్ మీరు దాటగలిగితే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు IIIT రావడానికి ఛాన్స్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకి. కానీ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 500 మార్కులు దాటిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా IIITకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కూడా 500 దాటితే చాలు, ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రం 550 లేదా 540 క్రాస్ అయిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సార్ చాలామంది 580 వస్తేనే అప్లై చేసుకోమన్నారు, 560 వస్తేనే అప్లై చేసుకోమన్నారు. నో, మనం ఊహించినట్టుగా అక్కడ కట్ ఆఫ్స్ ఉండవు కాబట్టి సో మీరు 500 దాటయ్యా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే అక్కడ 500+ వాళ్ళు చాలామంది IIITలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్, పర్టికులర్గా నా స్టూడెంట్సే ఉన్నారు. కాబట్టి మీరు 500 క్రాస్ అయితే చాలు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే ఎస్టీ, ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కీడించి మేలించుదాం, ఒక 450 దాటితే చాలు అప్లై చేసుకోండి. అర్థమవుతుందా? ఏమో చెప్పలేం కదా, వస్తే వస్తుంది. ఒకవేళ ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదు అప్పుడు కట్ ఆఫ్ దిగుతుంది కదా ఖచ్చితంగా. అది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ 500 క్రాస్ అయ్యాయా ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దట్ మీన్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ వాళ్ళు ఎంత వస్తే అప్లై చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. తర్వాత డిప్రివేషన్ మార్క్స్ అంటే ఏమిటి? సో ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థికి వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక 4 మార్కులు యాడ్ చేస్తారు. ఎన్ని మార్కులు యాడ్ చేస్తారు? 4 మార్కులు. మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 × 4 ఎంత? 24 మార్కులు. అంటే నీకు 560 మార్క్స్ వచ్చాయి. దానికి ఎన్ని మార్కులు యాడ్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు? డిప్రివేషన్ స్కోరు 24 యాడ్ చేస్తారు. అప్పుడు నీ స్కోర్ ఎంత అవుద్ది? 584 అవుద్ది. దాన్ని బేస్ చేసుకుని డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేసిన తర్వాత మనకి కట్ ఆఫ్స్ వస్తాయి ఈ విధంగా. సో 600 క్రాస్ అయిపోతాయి కదా సార్, మరి కొంతమంది కంటే క్రాస్ అయిపోతాయి. సో 600 నుంచి లెక్క పెట్టాలని రూల్ ఏమి లేదు. 600 క్రాస్ అయిపోతాయి. 630, 640 వచ్చినా కూడా అక్కడి నుంచి మొదలుపెట్టి తీసుకుంటారు అనమాట కట్ ఆఫ్. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ స్టూడెంట్స్కి ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, అందులో డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేయగా ఫస్ట్ హైయెస్ట్ వచ్చిన స్టూడెంట్ 615 మార్క్స్ వచ్చాయనుకో. సో 615 దగ్గర నుంచి అలా నెమ్మదిగా తీసుకుంటూ ఈ 100 ఎక్కడ వరకు వస్తాయో అక్కడ వరకు తీసుకుంటారనమాట స్టూడెంట్స్ని. సో ఆ 100 లాస్ట్ 100 పర్సన్
572 అనుకో, సో కట్ ఆఫ్ 572 అనమాట. 572 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేయగా 572 పైబడిన వాళ్ళందరూ కూడా మీరు ఆ సీట్స్ వచ్చినట్టు, అంతకు ముందున్న వాళ్ళందరూ కూడా సీట్ రానట్టు అనమాట. అలా తీస్తారు కట్ ఆఫ్ అనేది. ఓకేనా? సో ఈ డిప్రివేషన్ స్కోర్ అనేది 24 మార్కులు మనకి యాడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులకి మాత్రమే. ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయరు. అందుకనే డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేయగా గవర్నమెంట్ వాళ్ళకి ఎంత వస్తుందో ప్రైవేట్ వాళ్ళకి ఒరిజినల్గా అంత రావాలి. అలా వస్తేనే అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో కరోనా టైంలో మరి ఎగ్జామినేషన్ జరగలేదు కాబట్టి అప్పుడు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టి తీసుకునేవారు, సెలెక్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్యూర్గా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదు. కేవలం మీ 10వ తరగతి మార్కుల్ని బేస్ చేసుకుని మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గ్రూప్స్ సార్, మరి ట్రిపుల్ ఐటీలో వెళ్ళిన తర్వాత ఏ గ్రూప్స్ ఉంటాయి సార్ అంటే, మనకి పియూసీ కోర్స్ అని ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ ఎలాగో మనకి బయట, సో ట్రిపుల్ ఐటీలో ఇంటర్మీడియట్ ఏంటంటే పియూసీ. ఓకేనా? సో P1 అండ్ P2 అని ఉంటాయి. 2 సంవత్సరాల కోర్స్ ఇది, ఇంటర్మీడియట్ లాగా అనమాట. సో మనకి ఎంపీసీ అనే ఒక గ్రూప్ ఉంటుంది, ఎంబైపీసీ అనే ఒక గ్రూప్ ఉంటుంది. సో ఈ 2 గ్రూపుల్లో నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. సో మరి ఎంబైపీసీ ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అంటే, ఒకవేళ నువ్వు ఇంటర్మీడియట్ బైపీసీ కూడా తీసుకున్నావు కాబట్టి, సో తర్వాత నువ్వు ఈ ట్రిపుల్ ఐటీలో నేను కంటిన్యూ అవ్వబోను సార్, కంటిన్యూ అవ్వను, నేను నీట్ రాసుకుంటాను, నాకు నీట్పై ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నువ్వు ఎంబైపీసీ తీసుకున్నావు, అందులో బయాలజీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీట్ రాయడానికి అర్హురాలివి. అప్పుడు ట్రిపుల్ ఐటీ నుంచి బయటకు వచ్చేసి నువ్వు నీట్ కానీ ఎంసెట్ కానీ రాసుకుని ఆ బయాలజీ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు నువ్వు ఎంపీసీ తీసుకున్నావు, ఒకవేళ నువ్వు ట్రిపుల్ ఐటీలో కంటిన్యూ అవ్వకూడదు అనుకుంటున్నావు, సో 2 సంవత్సరాల తర్వాత నువ్వు బయటకు వచ్చి ఎంసెట్ రాసుకోవచ్చు, జేఈ మెయిన్స్ రాసుకోవచ్చు, జేఈ అడ్వాన్స్ రాసుకుని నువ్వు తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ బయట చేసుకోవచ్చు వచ్చేసి. అర్థమవుతుందా? సో P1 P2 కోర్సులు అంటే ఇంటర్మీడియట్ కోర్సులు 2 కూడా అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు నువ్వు బయటకు వచ్చేసే ఆప్షన్ కూడా నీకు ఉంది. అర్థమవుతుందా? సో బయటకు వచ్చేసే ఆప్షన్ కూడా నీకు ఉంది. ఒకవేళ బయటకు రాను సార్ అక్కడే కంటిన్యూ అవుతాను అంటే, దీని తర్వాత మీరు డైరెక్ట్గా మీ P1 P2 మార్కుల్ని ఆధారం చేసుకుని, పర్సంటేజ్ని ఆధారం చేసుకుని తర్వాత 4 సంవత్సరాలు బీటెక్ కోర్స్ ఉంటుంది. ఆ బీటెక్ కోర్సులో ఉండే గ్రూపులు సిఎస్ఈ, ఈసీఈ, సివిల్, ట్రిపుల్ఈ, మెకానికల్, కెమికల్ అండ్ మెటలార్జీ. ఈ కోర్సులు మనకు ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? సో ఎక్కువ సిఎస్ఈ అండ్ ఈసీఈ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దేనికి? ఆ 6 సంవత్సరాలు ట్రిపుల్ ఐటీ కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ క్యాంపస్ డ్రైవ్లో జాబులు రావడానికి, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్లో జాబులు రావడానికి చాయిస్ ఉండే గ్రూపులు ఈ 2 అనమాట. సో ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సిఎస్ఈ అనే గ్రూపే తీసుకోండి. రీసెంట్గా ఈ సిఎస్ఈ గ్రూప్ తీసుకున్న అమ్మాయిని ఎక్కువగా పర్టికులర్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా మన క్యాంపస్ డ్రైవ్ కూడా వచ్చారు, సిఎస్ఈ తీసుకున్న గర్ల్స్ని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుని బయటకెళ్ళిపోయారు. సో అమ్మాయిలకి బాగుండే గ్రూప్ ఏంటంటే సిఎస్ఈ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు ఇది? P1 P2 అయిపోయిన తర్వాత మీరు బాగా ఈ రెండు సంవత్సరాలు బాగా చదివి మంచి స్కోర్ చేస్తే అప్పుడు వస్తుంది. మీరు మంచి స్కోర్ తీసుకురాలేదు, వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు ఇందులోది. సో ఎక్కువ పర్సంటేజ్ నువ్వు సాధించగలిగితే నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, తక్కువ పర్సంటేజ్ వస్తే వాళ్ళు ఇస్తారు ఏదో ఒకటి. కాబట్టి అది మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? సో గ్రూప్స్ మాత్రం బైపీసీ అనేది ఉంటుంది, ఎంబైపీసీ అనేది ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు, ఎంపీసీ తీసుకోవచ్చు, ఎంబైపీసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఎంబైపీసీ తీసుకున్న తర్వాత నీట్ రాసుకుంటాను సార్ అంటే బయటకు వచ్చేసి మనం రాసుకోవచ్చు. ఆ ఆపర్చునిటీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అర్థమవుతుందా? సో ఇది ప్రొసీజర్. తర్వాత డాక్యుమెంట్స్ నీడెడ్. ట్రిపుల్ ఐటీ అప్లై చేయడం కోసం మనకు డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఏమేమి కావాలి? 10th హాల్ టికెట్ నెంబర్ కావాలి, లేదా మార్క్స్ మెమో కావాలి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికెట్. సో ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి. అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే ఇందులో ఈడబ్ల్యూఎస్ వస్తుంది, ఓబిఎస్ వస్తుంది. సో ఇవి అందరికీ కాదు, ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ స్టూడెంట్స్లో ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి, ఓబీసీ అంటే ఓబీసీ వాళ్ళకు కూడా, అంటే బీసీ స్టూడెంట్స్ కూడా ఒక రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉంటుంది ఓబీసీ అని చెప్పేసి, ఇది కూడా ఉన్న వాళ్ళు చేయించుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అందరికీ మన వార్షిక ఆదాయం, మన కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ఎంతో తెలియజేసేదే ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారో అక్కడికి పోయి మీరు స్టడీ సర్టిఫికేట్లు సంపాదించుకోవాలి ముందుగానే. మీ ఆధార్ కార్డు రెడీగా ఉండాలి, మీ రేషన్ కార్డు ఉండాలి, మీ ఫోటో, మీ సిగ్నేచర్ అప్లై చేసేటప్పుడు. అండ్ స్కూల్ హెచ్ఎం మొబైల్ నెంబర్ అని ఇచ్చారు, మరి ఇది ఎంతవరకు అనేది వాస్తవం నాకు తెలియదు. స్కూల్ హెచ్ఎం మొబైల్ నెంబరో లేదంటే మీ మొబైల్ నెంబరో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా?
ఇది ప్రొసీజర్. అయితే వచ్చిన డౌట్ ఏంటంటే, సార్ నేను అనుకున్నంత మార్కులు నాకు రాలేదు, నేను ఊహించిన మార్కులు నాకు రాలేదు, నేను రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టుకున్నాను, సో ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మే 30th ఎండింగ్ డేట్ ట్రిపుల్ ఐటీ అప్లై చేసుకోవడానికి, ఈ లోపల వస్తాయా? ఈ లోపల రాకపోతే ఒకవేళ నా మార్కులు పెరిగితే పరిస్థితి ఏంటి? ఓకేనా, ఇది అందరి డౌట్ కూడా. సో ఎవరైతే రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోలేదో మీరందరూ కూడా ఇప్పుడే పెట్టేసుకోండి ట్రిపుల్ ఐటీ అప్లికేషన్స్, ఇంకో వారం రోజుల్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి ఎటువంటి అడ్డు లేదు కాబట్టి. ఎవరైతే రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుని మా మార్కులు ఖచ్చితంగా పెరుగుతాయి అని అనుకుంటున్నారో మీరు మే చివరి వారం వరకు కూడా వెయిట్ చేయండి. అప్పుడు లోపు అంటే 30 లోపు రిజల్ట్స్ వస్తే రేపు ఎండింగ్ డేట్ అనుకుంటే ఈరోజు అప్లై చేసుకున్నా పర్వాలేదు. ముందు అప్లై చేసుకునే వాళ్ళకి సీట్లు వస్తాయి, వెనకాల అప్లై చేసుకునే వాళ్ళకి లాస్ట్ రోజు అప్లై చేసుకునే వాళ్ళకి సీట్లు రావు. ఇవన్నీ కూడా వట్టి పుకార్లు, అబద్ధం, పచ్చి అబద్ధం. నువ్వు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. 30 తారీఖు తర్వాత ఎంతమంది అప్లై చేశారో సీట్ తీస్తారు, అంతే తప్ప ముందు అప్లై చేసిన వాళ్ళకి సీట్ ఇచ్చేయడం, సెకండ్ అప్లై చేసిన వాళ్ళకి సీట్ ఇవ్వకపోవడం అలాంటివి ఏమీ జరగవు. కాబట్టి ఎవరైతే రీకౌంటింగ్ రీవాల్యుయేషన్లో మార్కులు పెరుగుతాయనుకుంటున్నారో ఖచ్చితంగా చివరి వారం వరకు వెయిట్ చేయండి. వచ్చాయి రిజల్ట్స్, వెల్ అండ్ గుడ్, మీకు మాడిఫై అయిన మార్క్స్తోనే మీరు ఫ్రెష్ అప్డేట్ అయిన మార్క్స్తోనే మీరు అప్లై చేయండి. రాలేదు, రానప్పుడు ఇంక ఏం చేయలేం కాబట్టి మీ ఒరిజినల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో స్టార్టింగ్లో ఆ మార్క్స్తో చివరి వారంలో అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్ పిలుస్తారు. కౌన్సిలింగ్ లోపు మీ రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా. కౌన్సిలింగ్ పిలిచిన తర్వాత మీ పాత మార్కులు మెమో ఒకటే, మీ అప్డేట్ అయిన మార్కులు మెమో ఒకటే, రెండూ కలిపి కౌన్సిలింగ్ పట్టుకెళ్తే సార్ నాకు ముందు వచ్చినవి ఇవి, నేను రీవాల్యుయేషన్ పెట్టుకున్న తర్వాత నాకు ఇగో ఈ మార్కులు పెరిగాయి, సో ఇది సార్ నా పరిస్థితి అని మీరు అక్కడ చెప్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ అప్డేట్ మార్క్స్తోనే తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో నువ్వు కౌన్సిలింగ్ పోలేదు, కౌన్సిలింగ్ పోకపోతే రెండో కౌన్సిలింగ్ ఉంటుంది, మూడో కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, అప్పుడు నీ అప్డేట్ మార్క్స్తో డైరెక్ట్గా నువ్వు వెళ్ళొచ్చు అప్లై చేసుకుని. అర్థమవుతుందా? సో ఇది ప్రొసీజర్. కాబట్టి నేను చెప్పేది క్లియర్గా అర్థమైంది. అప్డేటెడ్ మార్కులతో ఎప్పుడు అప్లై చేయాలనేది నేను క్లియర్గా మీకు చెప్పాను. ఓకేనా? రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది మనం చెప్పలేం, ఒక 3 వారాలు పట్టొచ్చు. రిజల్ట్స్ మన యొక్క ఎండింగ్ డేట్ ముందు వచ్చేస్తే వెల్ అండ్ గుడ్, అప్డేటెడ్ మార్క్స్తోనే మనం అప్లై చేసుకుంటాం, రాకపోతే పాత మార్క్స్తో అప్లై చేసుకుంటాం. కౌన్సిలింగ్ టైంలో రెండూ కలిపి పట్టుకెళ్తాం. అర్థమైంది నేను చెప్పేది అందరికి కూడా? సో మీ రిజల్ట్స్ అనేవి అంటే ఈ ట్రిపుల్ ఐటీలో ఎవరు సెలెక్ట్ అయ్యారో ఈ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా అంటే ట్రిపుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్ అనేది జూన్లో మనకు వస్తుంది. ఏ వారం అనేది తెలీదు, జూన్లో వస్తుంది. మళ్ళీ జూలైలో కూడా ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. సెకండ్ కౌన్సిలింగ్ అని, థర్డ్ కౌన్సిలింగ్ అని ఇలా జరుగుతుంది. సో మీకు సుమారుగా ఆగస్టు 1తో మనకి క్లాసులు అనేవి ప్రారంభించబడతాయి. అర్థమవుతుందా? ఆగస్టు 1తో క్లాసులు అనేవి ప్రారంభించబడతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా డౌట్స్, సార్ ట్రిపుల్ ఐటీ అనేది మంచిదేనా కాదా, చాలామంది మంచిది కాదని చెప్తున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ ఐటీకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మీ మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళండి. అక్కడ ఫ్యాకల్టీలు చెప్పేస్తారు, వాళ్ళంతా నేర్పించేస్తారు, వాళ్ళ మీద మనం ఆధారపడిపోయి ఉంటాము అంటే కనుక మీరు ఖచ్చితంగా నిరాశకు ఎదురవుతారు. సో మీరు ఇప్పటివరకు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారో అంత ఇన్పుట్ అక్కడి నుంచి రాకపోవచ్చు మనకి, అంత అవుట్పుట్ అక్కడి నుంచి రాకపోవచ్చు మనకి. సో వాళ్ళు చెప్తారు, చెప్పను నేను, సో మనం ఊహించినంతగా చెప్పకపోవచ్చు. సో ఏం చేయాలి, మీరు అక్కడి నుంచి నేర్చుకోవాలి. అక్కడి నుంచి నేర్చుకునే దానికంటే నువ్వు ఎక్కువ కష్టపడి నువ్వు సెల్ఫ్గా నువ్వు చదువుకుంటే మాత్రం చాలా బాగుండే కోర్స్ ఇది, నిజం చెప్తున్నా. ఓకేనా? వాళ్ళు చెప్తే నేను నేర్చుకుంటాను, సో వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తాను అంటే కనుక అవ్వదు. నువ్వు సెల్ఫ్గా నువ్వు కష్టపడతాను, సో నేను కూడా నోట్స్లు ప్రిపేర్ చేసుకోగలుగుతాను, ఆ మొత్తం ఇంటర్నెట్ ఉపయోగించుకుని నేను కూడా కష్టపడి చదువుకుంటాను, సో వాళ్ళు పెడతారు నేను కూడా ఎఫర్ట్స్ పెడతాను అనుకుంటే నీకు అది ఉపయోగపడుతుంది. లేదు వాళ్ళు హోంవర్క్ ఇస్తే నేను చేస్తాను, వాళ్ళు నోట్స్ ఇస్తే నేను చదువుతాను అంటే అది నీకు ఎంత మాత్రము ట్రిపుల్ ఐటీ అనేది సూడు కాదు. అర్థమవుతుందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎకనామికల్గా కొంచెం లోలో ఉన్న ప్రతి విద్యార్థి, ఎకనామికల్గా లోలో ఉండే ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ ఐటీకి వెళ్ళండి. 6 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఎంత ఇంచుమించుగా 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు మీరు మీ పేరెంట్స్కి సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పటివరకు మీకు కష్టం తెలుసు, మీరు పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మీకు కష్టం తెలిసే ఉంటుంది. ఆ కష్టం మీరు పడండి అక్కడ. నాకు తెలిసిన ఎంతోమంది విద్యార్థులు పోయారు, చదువుకుంటున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళ టీచర్లు చెప్తేనే వాళ్ళు తెచ్చుకోవట్లేదు, వాళ్ళు సొంతంగా స్వయంగా టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కాబట్టి దయచేసి సార్ మాకు మనీ ఉంది, ప్రాబ్లం లేదు, మేము మంచిగా పెద్ద కాలేజీలో జాయిన్ అవుతాం అనుకుంటే వెల్ అండ్ గుడ్, ట్రిపుల్ ఐటీ మీరు రిజెక్ట్ చేసుకుని మీరు నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు, అంటే పెద్ద కార్పొరేట్లో జాయిన్ అవ్వచ్చు కాలేజీల్లో.
లేదు అనుకుంటే కనుక, సో మీరు మిడిల్ క్లాసులో బాగా పూర్ ఫ్యామిలీ అనుకుంటే కనుక IIIT వస్తే మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇప్పటివరకు మీరు ఎలా కష్టపడ్డారో అక్కడ కూడా అలా కష్టపడి చదవండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో పుకార్లేని నమ్మొద్దు. పర్లేదు, అంటే అక్కడి నుంచి బాగానే వస్తుంది, కానీ మనం ఊహించినంతగా ఉండదు. మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అక్కడ, మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. దట్టు ఇంకొకటి ఏంటి చెప్పమంటారా, ఈ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కదా, ఈ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ కూడా ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది ప్రాసెస్. సో నువ్వు ఎంటెక్ కూడా ఇంకో 2 సంవత్సరాలు అక్కడ చేసేసామనుకో, 8 సంవత్సరాలు నువ్వు ఇంకా అక్కడ నేను చదువు అయిపోయిన తర్వాత నీకు మంచి క్యాంపస్ డ్రైవ్లో కానీ ఎక్కడికి పోయినా కూడా మంచి జాబ్ వస్తుంది, మంచి మంచి IT సెక్టార్స్లో. అర్థమవుతుందా? కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. లేదు సార్ 2 years జస్ట్ P1 P2 కోర్స్ చేసి బయటకు వచ్చేస్తాను సార్ అంటే నీ ఇష్టం. లేదు సార్ నాకు IIIT వస్తుంది కానీ నేను పోను అంటే అది కూడా మీ ఇష్టం. సో అక్కడైతే మాత్రం మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టాలి. మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగితే 100% మీరు IIITకి వెళ్ళొచ్చు. దట్టు మీరు పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మనకు వేరే దిక్కు ఏముంది చెప్పండి? మనం బయట చదువుకున్న పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోలేము, ఎందుకంటే బోల్డ్ అమౌంట్ కట్టాలి కాబట్టి. సో అంత అమౌంట్ మనం బయట కట్టలేం కాబట్టి దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి, కష్టపడి చదువుకోండి చాలు. అర్థమవుతుందా? సో IIITలో వెళ్ళినా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ ఫైనల్గా ఎవరు అప్లై చేసుకోవాలని చెప్తున్నాను, 500 మార్కులు పైబడి వచ్చిన ప్రతి విద్యార్థులు కూడా మీరు ఖచ్చితంగా IIITకి అప్లై చేసుకోండి. నేను మళ్ళీ చెప్పని విషయం, 500 దాటాయా అప్లై చేసుకోండి. వస్తుందంటారా రాదంటారా సెకండరీ. అప్లై చేసుకుంటే ఏం పోయింది, ఒక 300 రూపాయలు కట్టేస్తే ఏం పోయింది, నీ సొమ్మేం పోదు కదా. సో ఒకవేళ ఈ సంవత్సరం కొంచెం 600 రాలేదు, లాస్ట్ ఇయర్ వచ్చింది. సో ఈ సంవత్సరం ఇంకా కట్ ఆఫ్ దిగొచ్చేమో కిందకి. సో లాస్ట్ టైం ఓసీకి 593 వచ్చింది, ఇప్పుడు 580 రావచ్చేమో కదా డిప్రివేషన్ యాడ్ చేసిన తర్వాత. సో వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది రిజెక్ట్ చేయొచ్చు కదా, అప్పుడు ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత అప్లై చేసుకున్న నా ఫ్రెండ్కి 520 వచ్చి వాళ్ళు IIIT వచ్చింది, నాకు 540 సార్ నేను అప్లై చేసుకోలేదు, అప్పుడు బాధపడినా ప్రయోజనం ఏమీ లేదు. అర్థమవుతుందా? సో 500 దాటిన ప్రతి ఒక్కరికి IIIT వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఛాన్స్ ఉంది, చాయిస్ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. 500 దాటిన ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకోండి. ST SC వాళ్ళు అయితే 450 దాటిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, తప్పు లేదు. అర్థమవుతుందా? సో అప్లై చేసుకోండి, వచ్చిందంటే వెళ్తారు, లేకపోతే మీ ప్లానింగ్ ప్రకారంగా మీరు ఎక్కడో చోట చదువుకుంటారు ఏదో కాలేజీలో. అర్థమవుతుందా? సో ఐ హోప్ మీ అందరికీ కూడా చాలా వరకు మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లారిఫై చేశానని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇంకా ఏమైనా నేను మిస్ అయిపోతే కనుక, ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ కమెంట్ నేను చూస్ చేసుకుని ఒక షార్ట్ రూపంలో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే మీ డౌట్ క్లారిఫికేషన్ జరిగితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.